డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. అమరావతిలో ఉన్న ఆడవాళ్ళందరినీ ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాసరావు కానీ, కృష్ణంరాజు అనే జర్నలిస్టు కానీ వేశ్యా వృత్తిలో ఉన్న వాళ్ళని ఒక అవమానకరమైన మాట మాట్లాడితే అందుకు రియాక్షన్గా వాళ్ళందరూ కేసులు పెట్టారు. ఈ రోజున కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ కూడా చేయటం జరిగింది. ఇది సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా హేయకరమైన మాటలన్నీ మాట్లాడాడు. మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి సంబంధించిన వాడో, యాక్చువల్గా అతను మాట్లాడిన మాటలు చూస్తే ఆ చెప్పిన సంకరతగ ఈ సజ్జలేనేమో అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. అమరావతిలో ఉన్న ఆడవాళ్ళందరూ పిశాచులు, రాక్షసులు, ఇంకా అంతకంటే ఎక్కువ ఆ రెండు కలిస్తే వచ్చిన సంకర తెగ అయ్యుండొచ్చు. ఈ కృష్ణంరాజునో లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావునో డైరెక్ట్గా మరి ఆడవాళ్ళని చెప్పులు తీసుకొని కొట్టలేదే. వాళ్ళ ఫోటోలను పెట్టి వాళ్ళకి జరిగిన అవమానాన్ని వ్యక్తం చేయడానికి వాళ్ళు చెప్పుతో కొట్టారు. మరి ఆ విషయానికే మరి సజ్జల రామకృష్ణారెడ్డి అంత ఎందుకు హర్ట్ అయిపోయాడో అర్థం కావటం లేదు. చెప్పులతో కొడతారా? ఏమిటి సంస్కృతి? మీరు పిశాచులు, రాక్షసులు, ఆ రెండు కలిస్తే వచ్చిన సంకర తెగ అంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఏ తెగ అని అడుగుతున్నారు ఇప్పుడు అమరావతి రైతులు మొత్తం. ఇలాంటి నీచకరమైన వ్యాఖ్యలన్నీ చేయటానికి ముందు నుంచే ప్లాన్ చేసుకుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్న మన కుండబద్దల్లో చెప్పినట్టుగా ఈ అమరావతి రాజధాని చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు మొత్తం వేశ్యా వాటికలు అన్నట్టుగా కృష్ణంరాజును మాట్లాడిన మాటల వెనక నిజంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉన్నట్టే లెక్క. వీళ్ళందరూ ఒక పక్కా ప్రణాళిక పథకం ప్రకారమే ఈ వ్యవహారాన్ని మొత్తం చేస్తూ ఇలాంటి ఒక అభాండాల మొత్తాన్ని అమరావతి మీద వేస్తున్నారు. ఈరోజున అమరావతి రైతుల దగ్గర నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది. ఇక్కడ ఆడవాళ్ళందరినీ అంటుంటే ఈ వేశ్య వృత్తిలో ఉన్న వాళ్ళు ఇక్కడ అందరికీ ఎయిడ్స్ ఉందని ప్రచారం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న ఆడపిల్లలకి పెళ్ళి ఎలా అవుతుందండి అని ఒక్క క్వశ్చన్ అడిగితే ఎవరికి సమాధానం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో మరి ఆడవాళ్ళు లేరా? వాళ్ళని తిడితే కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాగనే తీసుకుంటాడా? అసలు అమరావతి రాజధానిని పెట్టమని అడిగింది అమరావతి రైతులేం కాదు. వాళ్ళ భూములు మొత్తాన్ని ఒక పద్ధతిలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అక్కడ మనకి ఒక రాజధాని కావాలంటే ఏదో ఒక ప్రాంతంలో నిర్ణయించుకోవాలి, దాన్ని అమరావతిలో నిర్ణయించుకున్నాడు. అందుకు సహకరించి వాళ్ళు కూడా భూములు మొత్తం ఇచ్చారు. ఆ ఇచ్చిన పాపానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో జగన్మోహన్ రెడ్డికో కేవలం అక్కడ అమరావతిలో రాజధాని ఉండటం ఇష్టం లేదు అన్న ఒక్క కారణానికి ఎన్నో రకాలైన వేధింపులు. వాళ్ళు అధికారంలో ఉండగా ఈ 3 రాజధానుల అంశం తీసుకొచ్చి అమరావతి రైతులు అక్కడ హెజిటేషన్ చేస్తుంటే వాళ్ళ మీద చేసిన దాష్టీకాలు ఇక చెప్పటానికి నోరు అలివిగాని పద్ధతుల్లో వాళ్ళన్నీ చేశారు. దాంతోపాటుగా అధికారం కోల్పోయినా కూడా ఇంకా వాళ్ళ నోటి దురుసు కానీ వాళ్ళ ఆ నోటితోటి ఆ మాటలు ఎలా మాట్లాడుతూ ఉన్నారో, ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఈరోజు వచ్చాయి. దీనికి మాత్రం పక్కా ప్రణాళిక ఉంది. ఆ కృష్ణంరాజు చేత ఆ మాటలు మాట్లాడించటం వెనక నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ ఉంది. గతంలో 2 నెలల కిందట మరి పేపర్ల నిండా వచ్చినట్టుగా సీనియర్ ఈ రిటైర్డ్ అయిపోయిన ఐఏఎస్, ఐపీఎస్లు మొత్తాన్ని ఫోన్లు ఇంట్లో పెట్టించి కారుల్లో కాకుండా క్యాబుల్లో తీసుకొచ్చి ఈ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో పెట్టి పోగేసి వాళ్ళ మేధో మదనం చేసి ఎక్కడ మరి పాల సముద్రం చిలిగితే ఏమేమి వచ్చాయో చూసి అందులో విషం కూడా వచ్చింది. ఆ విషాన్ని శివుడు కంఠంలో దాచుకున్నాడు. వీళ్ళు అమరావతి మీద కక్కటం మొదలుపెట్టారు. అందులో వచ్చిన ఆ విషం లాంటి ఈ విష పురుగులు మొత్తం ఈ రోజున అమరావతి రైతుల్ని, భూములు ఇచ్చిన ఆ రైతుల్ని, దేవుళ్ళగా చూడాల్సిన ఆ రైతుల్ని, అసలు అమరావతిని పేరు పెట్టింది అందుకు దేవతల రాజధాని అంటే నిజంగా ఆ రైతులందరూ దేవుళ్ళే. అలాంటి వాళ్ళందరి మీద విషం కక్కటానికి ఆ పాల సముద్రంలో ఎంత విషం వచ్చిందో తెలియదు కానీ వీళ్ళ నోటి నుంచి అసలు అనర్గళంగా అసలు ఎన్నెన్ని మాటలు, విషపు మాటలు వస్తున్నాయో చెప్పనలివి గాంధీ. అమరావతి అభివృద్ధి చెందటం అనేది వీళ్ళకి ఏ కోశాన ఇష్టం కనిపించటం లేదండి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి తన కొడుకునే ఇన్ఛార్జిగా పెడితే అతను ఏం చేశాడో చూసాం.
ఎన్నెన్ని రకాలైన బూతుల్ని విస్తృతంగా ఊరి మీద పారబోశారు. అవన్నీ ఏరుకొని ఎవరు మదనం పడి కేసులు పెట్టి అవన్నీ చేస్తే ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డో పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే దాని మీద కూడా కక్ష సాధింపు అనేది ఇది మాత్రం ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. అది మాత్రం అర్థమైపోతుంది. నాకు కొంత అందిన సమాచారం ప్రకారం ఇంకా అందవలసి ఉంది. ఈ కృష్ణంరాజు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మే నెల నుంచే ఇది మొత్తం ప్లాన్ చేశారు. వాటన్నిటి కూడా నేను పక్కా ప్రూఫ్స్ నాకు దొరికిన తరువాత వాళ్ళు చేసిన ఆ పని మొత్తాన్ని మరొక వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది ఊరికనే వదిలిపెట్టాల్సిన అంశమేం కాదు. ఈ రోజున ఏదో నోటికి ఊరకనే వచ్చింది మాట్లాడిన వ్యక్తి కృష్ణంరాజు కాదు. దీని వెనక ప్రణాళిక ఉంది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఉంది. అందుకనే ఈ రోజున ఈ సజ్జలని చెప్పుతో కొట్టని కారణానికి కేవలం కొమ్మినేని ఫోటోనో లేకపోతే ఈ కృష్ణరాజు ఫోటోనో కొట్టారు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోని, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఫోటోని, వైఎస్ భారతీరెడ్డి ఫోటోని పెట్టి చెప్పుతో కొట్టాల్సింది. ఆ చెప్పులతో నిజంగా కొట్టని పాపానికి ఈ రోజున మళ్ళీ సంకర తెగ అని మాటలు మాట్లాడుతూ ఉంటే కొమ్మినేని అరెస్ట్ చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయొద్దు. ఈ రోజున వాళ్ళందరినీ సంకర తెగ అనే దాకా వీళ్ళు అంత దుశ్చర్యకు వచ్చారు అని అంటే ఇక్కడ ఒక ప్రణాళిక జరుగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు చేయడానికి వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద డ్రామాకి తెరదీశారు. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి. అమరావతి అంటే ఏదో ఆ గ్రామాలకు సంబంధించింది కాదు, అది ఆంధ్రుల ప్రజా రాజధాని. ఆ రాజధాని బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బాగుంటుంది. అందులో ప్రజలు సంతోషంగా ఉంటేనే మరి ఆంధ్ర ప్రజలు మొత్తం సంతోషంగా ఉండగలుగుతారు. కానీ వీళ్ళు వాళ్ళ మీద పోస్తున్న ఈ విష ప్రచారాలని కానీ, ఈ కుమ్మరిస్తున్న ఈ గరళాన్ని కానీ తిప్పి వీళ్ళకే తాగించాల్సిన అవసరం ఉందా లేదా? ఇదే ఈరోజు కుండబద్దలు.